బీసీ కులగణనపై బీఆర్ఎస్ నేతలు సమావేశంలో చర్చించారు. కులగణన తప్పుల తడకగా ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై దశలవారీగా పోరాటం చేయాలని నిర్ణయించారు. త్వరలో బీసీ సభ ఏర్పాటు చేయాలని, దానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డిలోనే బీసీ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. బీసీ కులగణనపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మరోసారి సర్వే చేసి సరైన లెక్కలు తేల్చాలంటోంది. కులగణన రిపోర్టు తప్పుల తడకని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5% జనాభా తగ్గినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని, ఆ మోసాన్ని ఎండగడతామని చెప్పారు. త్వరలో బీఆర్ఎస్ బీసీ సభను ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బీసీ సభ నిర్వహిస్తామని ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరు కాబోతున్నారంటున్నారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, నియోజకవర్గాలు మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని, కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 5% బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారు. అలాగే బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క బీసీ సెల్ అధ్యక్షులు పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారి అధ్యక్షతన ఇవాళ ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో చాలా విషయాలు చర్చకు రావడం జరిగింది. ఇవాళ ప్రాథమికంగా అనుకున్నది ఏంటి అంటే, ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో, దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేము మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే